మరి అంటే నేను పిల్లలుగా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక తల్లిదండ్రులు కలిపేటటువంటి ప్రయత్నంతో వచ్చినటువంటి ఒక గొప్ప మనసులుగా మిమ్మల్ని కొనియాడి పొగడాలి అనేటటువంటి ఆలోచన నాకు వచ్చినా కూడా చిన్న వయసులో తల్లిదండ్రులు కలపండి. ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ మీ అమ్మ యొక్క నరకాన్ని, రిస్క్ని మీకు తెలియకుండా పెంచుతున్నారనే భావం కూడా మీరు ఆలోచించుకోండి అని అంటున్నా. అర్థమవుతుందన్నా? ఈరోజు మా అమ్మగారు ఏమంటున్నారు, సార్ నేను వెళ్ళిపోతాను సార్ అని. వెళ్ళిపోతాను, డైవర్స్ ఇచ్చేస్తే పిల్లలు ఇద్దరిని పట్టుకెళ్ళి. మీ నాన్న ఏమంటున్నాడు, అతనికి ఏమనాలో తెలియట్లేదు. మనం గట్టిగా పట్టుకోకపోతే మొత్తం ముగ్గురు వెళ్ళిపోతారా బాబు, నా కూతురిని ఇచ్చేయండి, కూతురితో వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆ అమ్మాయి గట్టిగా చీపో అందనుకోండి, సరే నేను పోతాను, నేను వెళ్ళిపోతాను. అతనికి ఏం లెక్కలేదు. ఇక్కడ లెక్కలేనటువంటి మనిషే తాగుతాడు, తిరుగుతాడు, ఇంటికి వచ్చాక పని పాట లేకుండా భార్య తిండి పెట్టి అన్ని సౌకర్యాలు చూసినా కూడా ఏదో బాక్సింగ్ బ్యాగ్ ఉండాలి కదా గుద్దటానికి. ఆ గుద్దేటటువంటి బాక్సింగ్ బ్యాగ్లో ఏంటంటే పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావు, సాయంత్రం ఎందుకు ఇంత లేట్ అయిందని చెప్పి అనుమానం, ఆ పొడుచుకుని తింటాం అనమాట. తినటానికి ఆ మందులోకి ముక్క కావాలి, ఈ శాడిజంకి భార్య కావాలి. ఇటువంటి వ్యక్తిత్వాలు మారేటటువంటి వ్యక్తిత్వాలు కాదు. ఎక్కడ కూడా అతని మనసులోంచి ఒక జాలి, దయ, సానుభూతి, అయ్యో పాపం అనేటటువంటిది లేదు. మనందరికీ విచిత్రంగా ఎక్కడ అనిపించింది అంటే మీ అమ్మగారు నాకు ఇక్కడ ఇంత విముక్తి కలిగించండి అనే మాటతో పాటు నేను వేరే పెళ్లి చేసుకుంటాను అనేటప్పటికీ మనందరం ఉలిక్కుపడ్డాం. ఎందుకు చేసుకోకూడదు ఆవిడ పెళ్ళి? ఈ భయంకరమైనటువంటి మనిషి చేతిలో సర్వనాశనం అయిపోయి 26-27 సంవత్సరాలు పెళ్ళి అంటేనే అమ్మో చిరాకు వచ్చి భయంకరం చూస్తున్నాం. ఆవిడకి కూడా ఒక జీవితం కావాలిగా. నెంబర్ 1. నెంబర్ 2, అతను ఒక 1000 సార్లు అని ఉంటాడు, నేను విడాకులు తీసుకుంటా వెళ్ళిపోతా, విడాకులు తీసుకుంటాను 1000 సార్లు అనుకోండి. ఈరోజు మీ అమ్మ ఒక్కసారి అనేటప్పటికీ సమాజం ఉలిక్కు పడుతుంది. అంటే ఆడది నాకు ఈ మొగుడొద్దు అని అంటాం తప్పు. పిల్లలు కూడా ఏమంటారు, అమ్మ లేదు ఏమైనా పర్లేదు, అమ్మ తన్నులు తిన్నా పర్లేదు, అమ్మ చచ్చిపోయినా పర్లేదు, అమ్మ నాన్న మాత్రం కలిసే ఉండాలి. పిల్లలు అలాగే అంటారు. ఆ తల్లి ఈ పెళ్ళి నాకొద్దు, నాకు వేరే జీవితం కావాలి, నాకంటూ ఈ వయసులో ఒక వృద్ధాప్యంలోకి వెళ్తున్నాను నేను కూడా, నాకు ఈ వయసులో ఒక తోడు కావాలి అని అంటే కనుక ఇంకో పెళ్ళి అంటే కనుక అది కూడా తప్పే. మనకి అందరూ ఉలికి పడిపోతాం. ఎప్పటికైనా మీ తరం వాళ్ళకి నేను ప్రధానంగా చెప్పేటటువంటి ఏంటంటే కనుక అంత ఫిక్సేషన్తో ఉండద్దు. మనం అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు కాబట్టి అలాగే ఉండాలి. బాగుపడే నాన్న ఉంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక ఫుల్ఫిల్ అవుతుంది. బాగుపడలేనటువంటి తండ్రి, వ్యక్తిత్వం లేనటువంటి తండ్రి, తాగుడికి బానిసైనటువంటి తండ్రి, తనే కాపాడుకోవాలి, తనే జీవితం అనుకుని మీరు ఏమైపోయినా పర్వాలేదు అని స్వార్థపూరితంగా ఆలోచించే తండ్రి కూడా ఇక్కడే ఉండాలి అని అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. ఆ స్థాయి కోరికలు మాత్రం వద్దు. అది నేను అంటున్నాను. రాజశేఖర్ గారు, ఒక్క లాస్ట్ టైం నేను అడుగుతా, దయచేసి నేను తాగననే మాట అనకండి. మీరు విపరీతంగా తాగుడికి బానిసైనటువంటి ఒక వ్యక్తి, ఆ మాత్రం నా 30 years అనుభవంలో నేను ఆ మాత్రం పసిగట్టగలను. నేను అనేది ఏంటంటే, ఇంత విపరీతంగా ఈ ఫ్యామిలీ గురించి మీ పరిస్థితి గురించి చెప్పినా కూడా ఒక్క ఆఖరి అవకాశంగా నేనేమనుకుంటున్నానంటే కనుక ఆ తర్వాత మనం ఈవిడితో మాట్లాడచ్చు, రాజ్యలక్ష్మి గారితో. ఒక్క ఆఖరి అవకాశం నేనేమంటున్నానంటే, మీరు ముందుకు రావడానికి రెడీగా ఉన్నారా? పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఫ్రీగా నేను మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నా క్లినిక్ ఇక్కడే ఉంది హైదరాబాద్లో. నేను ఆ స్థాయి ట్రీట్మెంట్ ఇచ్చి మీకు తాగుడు మీద కోరిక తీసేసేటటువంటి విధంగా, మీ బాడీ లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ ఏమన్నా ఉంటే, తాగుడు విష పదార్థాలు ఉంటే కనుక అవి కడిగేసేటటువంటి విధంగా, మీ మీద మీకు ఒక కంట్రోల్ వచ్చే విధంగా, మీ ఆలోచన మీ మాట తీరు మీద ఒక బ్యాలెన్స్ వచ్చేటటువంటి విధంగా, అనుమానం కూడా పోయే విధంగా నేను ట్రీట్మెంట్ చేస్తాను. మీరు రెడీ అంటే. లేదు ఇప్పటికీ కూడా మీరు అదే పాట పాడితే కనుక వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. మీరేమీ ఆపలేరు, మీకు ఆ హక్కు లేదు. మీరు రెడీయా, మారటానికి రెడీయా, తూతూ మంత్రంగా మాత్రం చెప్పొద్దు, మనస్ఫూర్తిగా మాత్రం చెప్పండి. నా తరపున నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు వచ్చి వాళ్ళిద్దరిని కలపండి అని అంటున్నారు. వాళ్ళిద్దరిని కలపండి అనేటటువంటి మాట కంటే ముందు మా నాన్నని మార్చండి అనే మాట వాళ్ళు అడగటం మర్చిపోయారు. ఆ మాటగా నేను అడుగుతున్నాను, మీరు తాగుడు వదిలేసి నా ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఒక 6 నెలల పాటు మీరు తాగుడు మానేసి ఒక పద్ధతిగా వ్యవహరించి డీసెంట్గా మీరు ఉంటే కనుక అప్పుడు వీళ్ళు కలిసి ఉంటారా లేదా అన్నది అప్పుడు ఆలోచించవచ్చు. ఇది నేను అనుకున్నటువంటి ఒక తీర్పు అండి. అంటే దానికి మీరు రెడీ అయినా, లేదంటే మీకు ఏమన్నా వేరే ఆలోచన ఉందా? నాకు భార్య అయితే వద్దండి, వేరే పెళ్లి చేసుకుంటాను సార్. వేరే పెళ్లి చేసుకుంటారు. నేను తాగుడు ఆపుతావురా బాబు అంటే కనుక నేను వేరే పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఇదయ్యా వీళ్ళిద్దరి యొక్క వ్యవహారం. ఏం చేద్దాం? మా నాన్న అబద్ధం చెప్తుండే. ఏం అబద్ధం ఆడుతున్నారు మీ నాన్నగారు? మా అమ్మ వేరే పెళ్లి చేసుకుంటా అంటుంది, మా నాన్న వేరే పెళ్లి చేసుకుంటా అంటుంది. అదే కదా ఇప్పుడు చెప్పాడు, వాళ్ళు విడిపోయి వేరే పెళ్లి పంచుకుందామని. అది ఇందాక చెప్పాడులే అమ్మా. వాళ్ళు విసుగు వేసారిపోయి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంత దూరం పెరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్యన. అర్థమైందా?
ఇప్పుడు అతన్ని మార్చేసి ఈవిడ్ని మార్చేసి కలపాలి అంటే కనుక మీ ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు పిల్లలు పుట్టేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి, అంత టైం పడుతుంది. కలిసి ఉందాం అందరం కలిసి. నాకు ఈ ఎద వద్దు, నాకు వద్దు అంతే. నేను నాకు ఈవిడ వద్దు. నాకు వద్దు. ఏంటి ఈ దరిద్రం? ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. బా ఏంటి అండి ఇంత చండాలం, పిల్లలు అడుక్కోవాల్సి వస్తుందా తల్లిదండ్రులు కలిసి ఉండండి అని చెప్పేసి? ఆయన అంటే నాకు ఇష్టం లేదు మేడం, నాకు వద్దు. ఇలా రండి అమ్మా, మేడం చెప్తారు ఏం చేయాలో, మేడం చెప్తారు, రండి కూర్చోండి. మేడం ఇది విన్నారుగా, పిల్లలేమో తల్లిదండ్రులు కలిసి ఉండాలని చెప్పేసి కోరిక, వాళ్ళేమో మాకొద్దు మేము వేరే పెళ్లిళ్ళు చేసుకుంటాం అంటున్నారు. ఇలా అయిపోయింది పరిస్థితి, దీనికి మీరేమంటారు? మీ పిల్లలిద్దరిని గవర్నమెంట్ హాస్టల్లో చేర్పించేస్తాం, వాళ్ళంటూ బతుకున్నారు అనేది మర్చిపోండి. నా పిల్లల్ని ఏ పోషించాలి మేడం. మర్చిపోండి, మీ ఇద్దరికి పిల్లలే పుట్టలేదు, మర్చిపోండి. వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాం. పిల్లల్లో నేను ఉండలేను మేడం. నా మీ పిల్లలు ఇద్దరు కావాలి. తల్లిదండ్రులుగా ఉండడానికి అర్హతే లేదు. మీరు మటుకు ఆడికి అప్పచెప్పొద్దు మేడం. కాసేపు సైలెంట్ ఉండండి, లేకపోతే నాకు వచ్చే కోపానికి ఏం చేస్తానో అర్థం కాదు నాకు. ఏం సనుగుతున్నారు ఇందా నుంచి? మీ ఇద్దరైనా బతికేది సమాజంలో, వీళ్ళు బతకాల్సిన అవసరం లేదా? చెప్తున్నారు ఇందా నుంచి, 25 ఏళ్ల నుంచి ఆ పిల్లలకి ఏం హక్కు ఉందో తెలుసా? మీలాంటి వాళ్ళ వల్ల బయట ఎంతమంది ఇట్లాంటి పిల్లలు సఫర్ అవుతున్నారో తెలుసా? మీలాంటి తల్లిదండ్రుల వల్ల మీకుండే తాగుడు, మీకుండే తిరుగుబోతుతనాలు, పిల్లలు సఫర్ అవ్వాల్సింది. వాళ్ళకంటూ చట్టాలు ఇస్తే ఇట్లాంటి తల్లిదండ్రులు ఎంతమంది జైలుకి వెళ్తారు? వాళ్ళ హక్కు తల్లిదండ్రుల దగ్గర కలిసి ఉండడం. నువ్వు తాగొచ్చి ఆవిడ కొట్టడం ఏంటి, ఆవిడ మిమ్మల్ని విడిపోమని చెప్పడం ఏంటి? వీళ్ళిద్దరు అనాథల్లాగా పెరగాల? మరి పంచుకుంటున్నారు, పంచుకుంటే సమానంగా పంచుకోండి, చెరొకళ్ళని కాదు, చెరో సగం కట్ చేసి పంచుకోండి. ఇద్దరు కావాలిగా, ఇద్దరికి సగం సగం కట్ చేస్తాము, తీసుకెళ్ళండి ముక్కలు ముక్కలు. పిచ్చాశాలు వేస్తున్నారు. మీకు వయసులో పెళ్ళిళ్ళు అవసరం వచ్చినాయి, తిప్పి కొడితే ఇంకో 5 ఏళ్ళు అయితే వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ ఏడుపోయిన తర్వాత ఏడవండి. ఇద్దరు పిల్లలు బతుకున్న తల్లిదండ్రులు కలిసి ఉండండి అని అడుక్కునే స్టేజ్లో మీ పిల్లల యొక్క జీవితం ఉంది. మీలాంటి వాళ్ళకి పిల్లలు అవసరమా? ఎంతమందికి చెప్పుకుంటూ వెళ్ళాలి? నాకు మటుకి ఆయన వద్దండి, ఆ భర్త అంటే నాకు వద్దు. అమ్మా, నా నీకు పిల్లలు భర్త నాకు వద్దు, కావాలి. పిల్లలు వద్దు, నా పిల్లలు నాకు నీకు కావాలి. హక్కే లేదు నా మాట్లాడడానికి, పిల్లలు నాకు కావాలండి. నీకు హక్కే లేదని చెప్తున్నా. నా పిల్లలు నాకు కావాలి. పిల్లలు ఇవ్వవు మీకు. నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? మా ఆయన్ని మార్చండి అని. మీరు అడగాల్సింది ఏంటో తెలుసా? మా ఆవిడ ఇట్లా ఉండమనంటే నేను తాగుడు మానేస్తానని కాళ్ళు పట్టుకుని మధ్యలాడాలి వీళ్ళందరి మీద. మీరు అసలు ముందు వీళ్ళిద్దరిని బతిలాడాలి. అది వదిలేసి పంచుకుంటారా? మీకున్నవి 2 ఆప్షన్స్ ఇక్కడ. నేనే గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీలాగా బుద్ధి లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, పిల్లలు బయటికి రండి, ఇట్లాంటి తల్లిదండ్రుల మీద కేసులు వేయడానికి ముందు పోలీస్ స్టేషన్లకి అప్రోచ్ అవ్వండి. కనీసం లా అండ్ ఆర్డర్కి తెలుస్తుంది మీకు కూడా ఆయుధాలు ఇవ్వాల్సి వస్తుంది అని. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉరక బరక పిల్లల్ని కనేయటం, టపా డైవర్సులు, టపా కోర్టులకు రావడాలు. సింగిల్ పేరెంటింగ్ వ్యవహారం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజున. రేపొద్దున వాళ్ళు సమాజంలో ఎలా పెరుగుతారు? తల్లో తండ్రో లేక బతకాలి ఇక్కడ. మీరు అలాగే బతుకుతున్నారా? మీకు తల్లిదండ్రులు కావాలి, మీకు పుట్టిన పిల్లలు మాత్రం వెంటనే ఇట్లా ప్రెగ్నెన్సీలు, డైవర్సులు కోర్టులకు వెళ్ళి కనకండి. మీరు అట్లా కలిసి ఉండలేకపోతే కనకండి ముందు పిల్లల్ని. వాళ్ళ జీవితాల్లో రాసే రైట్స్ మీకు లేవు. ఇక్కడ మాట్లాడవచ్చు, కొంతమంది మాట్లాడతారు వచ్చి, ఎవరన్నా వీళ్ళ తరపున రిప్రజెంటేటివ్స్ ఉంటే, అమ్మో కొట్టేసి చంపేస్తుంటే ఎట్లా అమ్మా అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.